హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే మెజారిటీ ఎలిమెంట్. అయితే వాడు ఏమంటాడంటే మనకు ఒక అరే ఇస్తాడు గాయ్స్. ఒక సైజ్ ఆఫ్ అరే ఇస్తాడు. అందులో మనకి ఎలిమెంట్స్ అనేటివి ఒకవేళ లెన్ ఆఫ్ అరే లెన్ ఆఫ్ ఏ అరే డివైడెడ్ బై 2 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఆ ఎలిమెంట్ని రిటర్న్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ అరే సైజ్ ఎంత? 7. 7 డివైడెడ్ బై 2 ఎంత? 3. 3 కంటే ఎక్కువ టైమ్స్ ఆ నెంబర్ రిపీట్ అవ్వాలి. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ 1 2 3 4 ఇక్కడ 4 టైమ్స్ రిపీట్ అయింది అంటే 4 ఈస్ గ్రేటర్ దాన్ 3 కదా. సో ఏదైతే నెంబర్ 4 టైమ్స్ వచ్చింది అది రిటర్న్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ కేసులో 2 వచ్చింది, సో 2 రిటర్న్ చేయాలి. అయితే ఈ ప్రాబ్లమ్ని అప్రోచ్ చేయడానికి ఒక సింపుల్ అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ మనం లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి, ఎల్ టు రైట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనము వెళ్తూ వెళ్తూ కౌంట్ చేయాలి. కౌంట్ ద నెంబర్స్, ద నెంబర్స్. తర్వాత go through counted and find the highest number ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ రిటర్న్ చేయాలి. తర్వాత రిటర్న్ నెంబర్. సో ఈ అప్రోచ్ ఫైండ్ అవుట్ చేయడం, ఈ అప్రోచ్ కి కోడప్ చేయడానికి మనం చూద్దాం. గైస్ కోడింగ్ పార్ట్కి వచ్చేసరికి నేను చెప్పాను కదా గైస్, మనము ఒక్కొక్క ఎలిమెంట్ ని కౌంట్ చేయాలి. కౌంట్ చేయడానికి ఒక బేసిక్ డేటా స్ట్రక్చర్ ఏంటంటే డిక్షనరీసే ఎందుకు తీసుకుంటానంటే ఇప్పుడు మనకి ఒక నెంబర్ ఉంది, 1 అనేది 2 టైమ్స్ రావాలి, 3 అనేది 4 టైమ్స్ వచ్చింది, 5 అనేది 6 టైమ్స్ వచ్చింది, 7 అనేది n టైమ్స్ వచ్చింది అని కీ వాల్యూ పేర్స్ స్టోర్ చేసే అబిలిటీ ఒకే ఒక దానికి ఉంటుంది డిక్షనరీ. సో డిక్షనరీ తీసుకుంటా నేను. డిఫాల్ట్ డిక్షనరీ తీసుకుంటా. ఎందుకు అంటే డిఫాల్ట్ ఎందుకు తీసుకుంటానంటే మనకి ఫస్ట్లో మనం ఎలిమెంట్స్ అనేటివి ట్రావెల్స్ చేస్తూ ఉన్నప్పుడు మనకి డిక్షనరీ అనేది ఎంటీ ఉంటుంది. సో ఆ ఎంటీ ఉన్నప్పుడు మనకి కౌంటింగ్ అనేది రాదు. కౌంటింగ్ చేయాలంటే మనం అన్ని ఫస్ట్ జీరోలకి ఇనిషియలైజ్ చేసుకోవాలి. జీరోలకి ఇనిషియలైజ్ చేయాలంటే ఫస్ట్ మనం అరే మొత్తం ఫస్ట్ ట్రావెల్స్ చేసి డిక్షనరీని ఇనిషియలైజ్ చేసి ఏవే నెంబర్స్ ఉన్నాయో మనం తెలుసుకొని అప్పుడు అన్నిటిని జీరోకి ఇనిషియలైజ్ చేసి చేయాలంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అయితే నేను డిఫాల్ట్ డిక్షనరీ పెట్టేసడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైతే కొత్త కీ వస్తుందో, మనకు తెలియని కీ వచ్చేస్తుందో అప్పుడు ఆ డిఫాల్ట్గా జీరో వాల్యూ పట్టేసుకుంటుంది. అందుకే డిఫాల్ట్ డిక్షనరీ తీసుకుంటా. ఇప్పుడు ఏంటి, మనం లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ నమ్స్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కౌంట్ చేయాలి. మనం కౌంట్ చేయడానికి ఏంటి, డి ఆఫ్ డిక్షనరీ ఆఫ్ నెంబర్, ఆ నెంబర్కి ఎన్నిసార్లు వచ్చిందని, నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ ఈక్వల్స్ టు 1. ప్లస్ ఈక్వల్స్ టు 1 మీనింగ్ ఏంటంటే ఒకవేళ 0 ఉంటే 1 అయితే 1 అంటే 2 అంటే 2 అంటే 3 అవుతుంది, అట్లా ఇంక్రిమెంట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి, మనం ఆ డిఫాల్ట్ డిక్షనరీ మనం ట్రావర్స్ చేయాలి. ఏ విధంగా ట్రావర్స్ చేయాలి, దిస్ ఇస్ నాట్ అన్ అరే, దిస్ ఇస్ ఎ డిక్షనరీ. సో మనము డాట్ ఐటమ్స్ ఫంక్షన్ తోని కాల్ చేస్తాం. ఫర్ కీ కామా వాల్యూ ఇన్ డి డాట్ ఐటమ్స్ చెప్పడం వలన ఏమవుతుందంటే మనకి 2:3 3:4 వస్తుంది కదా. 2 ఏమో కీలో వెళ్తుంది, 3 ఏమో వాల్యూలోకి వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ వాల్యూ గ్రేటర్ దాన్ లెన్ ఆఫ్ నమ్స్ డివైడెడ్ బై 2, ఒకవేళ థ్రెషోల్డ్ కంటే ఎక్కువ ఉంటే, అదే గ్రేటర్ దాన్ లెంత్ ఆఫ్ నమ్స్ ఉంటే అప్పుడు రిటర్న్ కీ. ఈజీగా అయిపోతుంది మనకి. ఒకసారి సొల్యూషన్ చెక్ చేసి చూద్దాం. ఎస్, మన సొల్యూషన్ ఇస్ యాక్సెప్టెడ్. గైస్ కమింగ్ టు ద టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే మనకు ఒక అరే ఇస్తాడు కదా గైస్. అరేని మనం ఎన్నిసార్లు ట్రావెల్ చేసాం, అట్ మోస్ట్ వన్ టైం అరేని ట్రావెల్ చేసాం. ఇక్కడ బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి, మనం ఒక డిక్షనరీ కూడా ట్రావెల్ చేసాం, అది కూడా బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ ఎంత, 2n అవుతుంది. 2n ని మనం సింప్లిఫై చేసేసరికి బిగ్ ఆఫ్ ఎన్నే వస్తుంది. బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ ఎన్. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనం ఒక స్పెషల్ డిక్షనరీ తీసుకున్నామా గైస్, ఆ డిక్షనరీలో అట్మోస్ట్ అన్ని ఎలిమెంట్స్ అన్ని యాడ్ అవుతాయి. సో డిక్షనరీ స్పేస్ కాంప్లెక్సిటీకి వచ్చేసరికి కూడా బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. గాయస్ ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.